ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నేను లంచ్కి కూర్చున్నాను. నేను ఎందుకు మీకు వీడియో చేసి చెప్తున్నాను అంటే నేను బాగా హెయిర్ ఫాల్తో చాలా ఇబ్బంది పడుతున్నాను. సో నేను కొంచెం మేము ఇల్లు మారామన్నమాట. మాకు సొంత ఇల్లు అయితే ప్రజెంట్ లేదు. అయితే మేము ఇల్లు మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాటర్కి కొంచెం హెయిర్ ఫాల్ అవ్వటం, చాలా హెయిర్ లాస్ అవ్వటం, ప్రతిరోజు ఇంత హెయిర్ అసలు ఎక్కడ చూసినా ఇంట్లో అంతా ఉండిపోతుంది. సో అయితే దీనికి ఏం చేయాలని ఆలోచిస్తూ చాలా ఆయిల్స్ సెర్చ్ చేశాను. ఇంకొకటి ఆలోచన వచ్చింది, ఆయిల్ మన హెడ్కి పెడతాం కదా, సో లోపల ప్రాబ్లం అయితేనే కదా హెయిర్ లాస్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను చాలా తక్కువ అనమాట, బయటకు అనేది చాలా తక్కువ వెళ్ళను అసలు. సో ఏదైనా డస్ట్ వల్ల ఏదైనా అవ్వటానికి కూడా ఆప్షన్ లేదు నాకు. అందుకని నేను ఏం చేశానంటే డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను. సో మొత్తం అన్ని పావు కేజీలు తీసుకొని వచ్చాను. తీసుకొచ్చి ఎవ్రీడే అవి అన్నీ కలిపి ఒక స్పూను, అన్నీ ఒక్కొక్క స్పూన్ కలిపి మొత్తం ఒక బౌల్లో ఫస్ట్ క్లీన్ చేసేసి కడిగి అనమాట. ఒకసారి మళ్ళీ కడిగి పక్కన పెట్టి నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఫ్రూట్, నాకైతే అరటికాయ బాగా పనిచేస్తుంది, బనానా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, దానిలో హనీ అలా కూడా నేను యాడ్ చేయట్లేదు. రోజుకొకటి నేను ప్రతిరోజు ఒకరోజు యాపిల్ అని, ఒకరోజు అదని, ఒకరోజు ఇదని, ఏదో ఒక ఫ్రూట్. ఈరోజు అయితే దానిమ్మ తీసుకున్నా. ఎందుకు చెప్తున్నాను అంటే నా హెయిర్ ఫాల్ అనేది ఒక 4-5 డేస్ నుంచి చాలా తగ్గిపోయింది. ఎందుకు అంటే మన లోపల ఉన్న ప్రాబ్లమ్ని మనం బయట హెయిర్కి ఆయిల్స్ 1000 బిలో 1000 అబోవ్ 2000లో తెచ్చి యూజ్ చేసే కన్నా ఇలా ట్రై చేయండి, హెల్త్కి మంచిదన్నమాట. మన ఒంట్లోనే చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, లేదు మనం వేసుకునే మెడిసిన్ వల్ల, లేదు మనం తినే ఫుడ్ వల్ల ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అయితే నా హెయిర్ ఫాల్ తగ్గింది. మీకు కూడా నేను అది చెప్తే మీరు కూడా యూజ్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను అది తాగి ఎర్లీ మార్నింగ్ తాగాను అనమాట. తాగిన కాడ నుంచి నాకు ఇంకా ఆకలి తెలియదు, అసలు ఆకలి అవ్వదు సీరియస్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఏం చేస్తానంటే లంచ్ టైం కరెక్ట్గా, అదిగోండి మా బాబు కనిపిస్తున్నాడు కదా, తను వస్తాడు. తను వచ్చినప్పుడు ఇక నేను కూడా కూర్చొనేసేసి ఇద్దరం కలిసి తింటాము. సో నాకు ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది లేదక, చాలా హెల్తీగా ఉంటున్నాను, యాక్టివ్గా ఉంటున్నాను. నాకైతే ఈ 4-5 డేస్లోనే తగ్గాను అనే ఫీలింగ్ నాకు అనిపించింది. బాడీ కూడా కొంచెం వెయిట్ లాస్. ఇప్పుడు నేను తింటే కూడా తక్కువగా తిన్నాను. సపోజ్ ఒక 4 ఇడ్లీ, లేదు ఒక 2-3 దోశ తింటాను. సో అలా కాకుండా ఇలా తాగడం వల్ల ఏంటంటే కొంచెం యాక్టివ్గా అనిపిస్తున్నాము. అయితే కొంచెం ఏంటంటే పడన వాళ్ళకి స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మోషన్స్ అలా అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. నాకు తెలిసి వీటిల్లో ఏ మెడిసిన్ కలవదు కాబట్టి హెల్త్కి చాలా మంచిది. కెమికల్ కలవకుండా ఉన్నది తినటం అనేది కూడా ఒక థింకింగ్ మనది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా లంచ్ ఏంటో మీకు చూపించేస్తాను, చూడండి. చూస్తాను, మీరు భయపడవద్దు, ఎందుకంటే నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను ఫుడ్, కొంచెం మారిపోయింది అయినా టేస్టీగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను చద్దన్నం చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడైతే తినట్లేదు, కొంచెం హెల్త్ అప్సెట్లో ఉండడం వల్ల. అయితే చూడండి, ఇదేం కర్రీ అంటే మెత్తాళ్ళు అంటారు కదా, మెత్తాళ్ళు టమాటా ఉల్లిపాయ వేసాను అనమాట. ఇది వచ్చేసేసేమో నిమ్మకాయ పచ్చడి నేను ఇంట్లో పట్టుకున్నాను అనమాట. టేస్ట్ చూసి చెప్దాం. అందరు పొద్దున్న బాగానే ఉందన్నారు, నేనైతే తినలేదు కాబట్టి మీకోసం నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇంకోటి ఏంటంటే బాగుందంటే బాగుందనే చెప్తా, బాగాలేదు అంటే అది నేను వండిందైనా బాగాలేదనే చెప్తా. కొంచెం కారంగా ఉంది, పొద్దున అదే చెప్పారు, బాగా కారంగా ఉంది, మనం తినలేము ఇది. ఇంకే పెరుగన్నం వేసుకొని తినాలి. కారం తినేవాళ్ళు బాగుంటుంది. ఆయన అయితే మా పెద్ద బాబు అయితే పెరిగేసుకొని తింటున్నాడు తిన్ను అని. పర్లేదు, బాగానే ఉంది, స్పైసీగా ఉంది. నెయ్యి వేసుకున్నా కూడా స్పైసీగా ఉంది. ఈ కూరలో ఎవరైనా నెయ్యి వేసుకుంటారా? మేము వేసుకుంటాం, అది మా స్టైల్ అబ్బా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.